శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగే ఫలితాలను పరిశీలించినట్లయితే, కుజుడి ట్రాన్సిట్లో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే, మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడు 8వ స్థానంలో మిథున రాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. దీన్ని అష్టమ కుజ సంచారం అంటారు. ఈ అష్టమ కుజ సంచారం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మిథున రాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా అష్టమంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అష్టమంలో కుజుడు ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఈ కుజుడి మకర సంక్రమణం మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాలు పరిశీలిస్తే, అష్టమ స్థానంలో కుజుడు ప్రవేశించగానే రుణ బాధలతో సతమతమైపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంటే ఏదో ఒక కారణంతో మిథున రాశి వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఒక శుభ కార్యక్రమం పెట్టుకోవటం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో పిల్లల్ని చదివించుకోవటం కోసం కానివ్వండి, లేదంటే పిల్లలు విదేశాలకు వెళ్ళటం కోసం కానివ్వండి, ఏదో ఒక కారణంతో ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి. లేదా ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు, అలా అప్పులతో సతమతమైపోయే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు తక్కువ మొత్తంలో జాగ్రత్తగా ఆలోచించి అప్పు చేసే ప్రయత్నం చేయాలి. అలాగే శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మిథున రాశి వాళ్ళు ఎవరికైనా సరే బ్రాంకటిస్ ప్రాబ్లం ఉంటే ఆ బ్రాంకటిస్ ప్రాబ్లం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అంటే ఊపిరి తీసుకోవటం కొంచెం కష్టంగా ఉండటం కానివ్వండి, ఆయాసం రావటం కానివ్వండి, ఇటువంటి సమస్యలతో మిథున రాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు అష్టమంలో కుజుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి. అదేవిధంగా అనవసరంగా కార్యానుకూలంగా అని పనుల గురించి ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అంటే ఒక పని మనం చేస్తే ఆ పని వల్ల మనకు ప్రయోజనం ఉండాలి. కానీ కుజుడు 8వ స్థానంలో సంచారం చేసేటప్పుడు ప్రయోజనం లేనటువంటి పనులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైన పనుల మీద ఎక్కువగా సమయాన్ని వెచ్చించే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఒక్కొక్కసారి చేస్తున్న పనుల్లో కూడా కొంత ప్రతికూలత ఏర్పడే సూచనలు ఉన్నాయి. వెంటనే పని పూర్తి కాకుండా పనులు ఆలస్యం అవటం, పనుల్లో ఆటంకాలు రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏ కార్యక్రమం ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా దాన్ని పూర్తి చేయలేక మధ్యలోనే వదిలిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక పనిని ప్రారంభించి దాన్ని చేయలేమన్న ఆలోచనతో మధ్యలో వదిలిపెట్టడానికి మిథున రాశి వాళ్ళకి 8వ ఇంట్లో కుజుడి సంచారం అనేది కారణమవుతూ ఉంటుంది. అలాగే ఒకవేళ అతి కష్టం మీద పని పూర్తి చేసినప్పటికీ అది పూర్తిగా సంతృప్తినివ్వదు. ఆ పని వల్ల కలిగేటటువంటి సంతృప్తి మీకు ఉండదు. ఆ పనిలో ఎన్నో లోపాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే ముందుగా చేసే పనిలో ఆటంకాలు వస్తాయి, ఆ పని మధ్యలో వదిలేయాలనిపిస్తుంది. ఒకవేళ అతి కష్టం మీద ఆ పనిని చేసినప్పటికీ పని పూర్తయినా కూడా ఆ పనిలో లోపాలు మీకే అనుక్షణం కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల మానసికంగా అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా 8వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో గౌరవం అనేది తగ్గిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.
బంధువులు మీకు విలువ ఇవ్వటం, గౌరవం ఇవ్వటం క్రమంగా తగ్గిస్తూ ఉంటారు. మిత్రులు కూడా మీ మాటకు పెద్దగా విలువ ఇవ్వరు, మీకు గౌరవం ఇవ్వరు. అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. వారిచ్చే విలువ, గౌరవంలో లోపాన్ని మీరు గమనిస్తారు. అలా గమనించి బాధపడే అవకాశాలు కూడా అష్టమంలో కుజుడి సంచారం వల్ల మిథున రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అయితే ఇది ప్రతికూల సమయం కాబట్టి బంధువులు కానీ, మిత్రులు కానీ మీ మాటకు విలువ ఇవ్వకపోవటం, మీకు గౌరవం ఇవ్వకపోవటం ఇలాంటివి చేసినప్పటికీ మీరు మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా, దాని గురించి బాధపడకుండా మీ పని మీరు చేసుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అష్టమంలో కుజుడు ఈ రకమైన వ్యతిరేక ఫలితాలన్నీ ఇస్తాడు కాబట్టి ఈ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందాలంటే కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు మిథున రాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజదీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజదీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ, నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా
కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.